హలో అండి, అందరూ బాగున్నారు కదా. మీకోసం ఇప్పుడైతే ఓరియో బిస్కెట్లతో ఇంట్లోనే ఈజీగా కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేను చెప్పిన విధంగా చేశారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ముందుగా ఓరియో బిస్కెట్లు మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని 1 కప్ వరకు పాలు అనేది వేసుకొని బాగా ఉండలేకుండా కలుపుకొని తీసుకోవాలి. ఈనో అనేది నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఈనోకు బదులుగా మీరు బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఉంటే వాడుకోవచ్చు. ఇలా బాగా ఉండలేకుండా కలుపుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక రౌండ్ బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పైన కొంచెం పొడిపిండి అనేది వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఎక్కడ ఎయిర్ బబ్స్ అనేవి లేకుండా బాగా ట్యాప్ చేసి తీసుకోవాలి. ముందుగా ఒక దల్చటి ప్యాన్ అది స్టవ్ పై పెట్టుకొని స్టాండ్ పెట్టి కేక్ బౌల్ అనేది దానిపై పెట్టి మూత పెట్టి 25-30 మినిట్స్ స్లో ఫ్లేమ్లో అనేది కుక్ చేసుకోవాలి. మనం చాక్లెట్ ఫ్లేవర్ కోసం అయితే చాక్లెట్ను ముందుగా ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇందులో కొంచెం పాలు వేసి కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. మన కేక్ బౌల్ అనేది చల్లారిన తర్వాత చాక్తో కానీ స్పూన్తో కానీ ఇలా రౌండ్గా చేసి ఒక్క ప్లేట్లో ఇలా ట్యాప్ చేసామంటే కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. కేక్ పైన ఇలా చాక్లెట్ ఫ్లేవర్ కోసం రౌండ్గా వేసుకొని పైన ఏమైనా చిన్న చిన్న జెల్లీస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఏదైనా ఉందంటే అది ఓరియో బిస్కెట్లతో కేక్నేనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్లో సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.